చినుకు పడితే చాలు ఆ స్కూలు చిత్తడవుతుంది. వరద వస్తే చాలు ఆ సర్కారు బడి చెరువు అవుతుంది. స్కూల్లోకి వెళ్ళాలంటే ముందు నీటిని ఈదాల్సిందే. ఇది ఏ మారుమూల గ్రామంలోని పాఠశాల అనుకుంటే పొరపాటే. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ సర్కారు బడి దీనావస్థ ఇది. ఇది కరీంనగర్లోని రామ్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. దాదాపు 500 మంది పిల్లలు, 23 మంది టీచర్లు ఉండే ఈ పాఠశాల ఎలా మునిగిపోయిందో చూడండి. చిన్నపాటి చినుకుకే ఏకంగా చెరువులా దర్శనమిస్తోంది. గత 15 రోజుల క్రితం కురిసిన వర్షాలకు పాఠశాల ఆవరణలో భారీగా నీళ్లు చేరాయి. కొన్ని రోజుల పాటు నీళ్లలోనే పాఠశాల నడిచింది. అప్పటికే దసరా సెలవులు రావడంతో సెలవులు ముగిసి పాఠశాల పునఃప్రారంభమయ్యే వరకు నీళ్లన్నీ ఇంకిపోతాయని భావించారు. కానీ నీళ్లన్నీ అలానే ఉండడంతో పిల్లలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పాఠశాల లోపలికి వెళ్లలేని పరిస్థితి. నీళ్లలోనే మధ్యాహ్న భోజనం చేస్తూ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్లో 10 తరగతి గదులుండగా 2 గదులు ఇప్పటికీ నీళ్లలోనే ఉన్నాయి. మిగతా గదులు చుట్టూ నీళ్లు చేరాయి. కనీసం బయట కూర్చొని చదువుకుందామన్న స్థలం లేని పరిస్థితి. ఓవైపు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి, మరోవైపు రోగాలు చుట్టుముడుతున్నాయి. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా తమ బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీళ్లు ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది దసరా సెలవులు రాకముందుకే ఉన్నాయి. అంతకుముందు కలెక్టర్ కానీ చాలామంది వచ్చారు. గవర్నమెంట్ స్కూల్ పట్టించుకోవడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా స్కూల్ ఎవరు పట్టించుకుంటలేరు. మేము ఎలా చదువుకోవాలని మేము అడుగుతున్నాము. మాకు ఈ దసరా సెలవుల ముందట కూడా ఈ నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉండేవి. ఇప్పుడు మా స్కూల్లోకి కలెక్టర్ గారు వచ్చినా ఏం చేయలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు మాకు టాయిలెట్ పోవాలన్నా, బాత్రూమ్స్ పోవాలన్నా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరోవైపు బడి చెరువుగా మారడంతో విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా తగ్గింది. స్కూల్కు వచ్చేందుకు విద్యార్థులెవరూ ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఉపాధ్యాయుల చొరవతో అగ్నిమాపక సిబ్బంది స్కూల్కు చేరుకుని మోటార్ల సహాయంతో నీళ్లను తోడేశారు. వర్షాలు పడ్డప్పుడల్లా పరిస్థితి ఇలానే ఉంటుందని టీచర్లు చెబుతున్నారు. ఇది వాటర్ పోయిన తర్వాత గ్రావెల్ శాంక్షన్ అయింది. గ్రావెల్ వేస్తే అప్పుడు వాటర్ ఇంకా మళ్ళీ ఇనకకుండా ఆగకుండా ఉంటాయి. హైట్లో గ్రౌండ్ లెవెల్ పెరుగుతుంది కదా, గ్రౌండ్ లెవెల్ పెరిగినప్పుడు ఈ ఇబ్బంది రాదు అని హోప్స్. అధికారులు, పాలకులు కొలువైన జిల్లా కేంద్రంలోని పాఠశాల పరిస్థితే ఇలా ఉంటే ఇక మారుమూల ప్రాంతాల పాఠశాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. మరోసారి స్కూల్ మునగకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.